వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ. ఆయన సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్న హీరో అయినప్పటికీ రాజకీయాల్లో అడుగుపెట్టిన క్షణం నుంచి రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారడం స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ దగ్గర పడుతున్న తరుణంలో అసలు విజయ్ తీసుకుంటున్న వ్యూహం ఏంటి? ఆయన నిజంగానే కూటమితో వెళ్తారా, లేకపోతే ఒంటరిగా పోరాటం చేస్తారా అనే చర్చ కూడా జోరందుకుంది. అయితే తమిళనాడులో స్థిరపడాలని చూస్తోంది బీజేపీ పార్టీ. విజయ్ పార్టీని కూడా బీజేపీలో కూటమిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుందనే ప్రచారం కూడా అన్నిటిలోనూ వినిపిస్తోంది. మరి దీనికైతే ఖచ్చితంగా రెండు కారణాలున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు విజయ్కి అపారమైన క్రేజ్ ఉంది, ఆయన ఒక స్టార్గా. మరొక వైపు ఆయన గనక ఒంటరిగా పోటీ చేస్తే ఖచ్చితంగా ఆ ఓట్లు చీలే ఛాన్స్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా బీజేపీకి అటున్న పార్టీలకు కూడా నష్టంగా మారే ఛాన్స్ ఉంటుంది. అందుకే టీవీకే ఎన్డీఏలో చేరుతుందనే వార్తల్ని ముందుకు తెచ్చి విజయ్పై ఒత్తిడి తీసుకొద్దామనే మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రచారాలన్నింటినీ కూడా విజయ్ పెద్దగా పట్టించుకోవటం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకి ముందు కొత్తగా పొత్తుల చర్చలు జరపాల్సిన అవసరమే లేదంటూ కూడా ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టీవీకి అంతర్గతంగా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అయితే ఖచ్చితంగా పూర్తి చేసేసింది. మరి రాజకీయాల్లోకి వస్తూనే ఇతర పార్టీల ఆధారంపై నిలబడితే ఆయన సొంత అస్తిత్వం దెబ్బతింటుందని విజయ్ బలంగా భావిస్తున్నారు. అందుకే ఆయన ఒంటరిగా వెళ్ళడానికే ఉన్నారు ఆసక్తిగా. ఇక విజయ్ పార్టీ నిర్మాణంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే పాతతరం రాజకీయ నేతలకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అవినీతి మచ్చలేని కొత్త యువత, అట్లాగే విద్యావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన కొత్త ముఖాలకి అవకాశం ఇస్తున్నారు. సంప్రదాయ రాజకీయాలకి భిన్నంగా డిజిటల్ యుగానికి అనుగుణంగానే ప్రచారం చేద్దామని నిర్ణయించుకున్నారు. కూటములు, బేరసారాలు ఇలాంటి పాత రాజకీయ ఎత్తుగడల కంటే ప్రజలతోనే నేరుగా కమ్యూనికేషన్ చేస్తేనే ఇంపార్టెన్స్ ఉంటుందని దానికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి అధికార డిఎంకే లేదా ప్రధాన మిత్రపక్ష అయిన ఏఐఏడీఎంకేలకి లాభం కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని నడుస్తోంది. మరి విజయ్ లక్ష్యం కేవలం ఓట్లు చేల్చడమే కాదు, ప్రత్యామ్నాయశతగా ఎదగడమే ఆయన ఖచ్చితమైన టార్గెట్ అని చెప్తున్నారు. మరి ఓట్లు చీలితే కష్టమే అని ఆయన కూడా ఆలోచించే ఉంటారు. మరి ఏదైనా కూటమిలో చేరితే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను దూరం చేసుకునే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ రెండు సంక్లిష్టమైన పరిస్థితులే. అదే ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే తటస్థంగా ఓటర్లు ఉంటారు. మార్పు కోరుకునే యువత అయితే ఖచ్చితంగా ఆయన వైపు వచ్చే అవకాశం ఉందనేది కూడా పెద్ద వ్యూహమే. సినిమా కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి రావటం అంటే ఒక పెద్ద సాహసం అని చెప్పచ్చు. మరి తొలి ఎన్నికల్లోనే ఒంటరి పోరుకి సిద్ధం అవటం అంటే విజయ్ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. మరి మైండ్ గేమ్లు, సోషల్ మీడియాలో ప్రచారాలు, ఆయన మీద పడుతున్న ఒత్తిళ్లు ఏవి తన నిర్ణయాన్ని మార్చలేవని విజయ్ తన చర్యలతో చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే తమిళనాడు ప్రజలు నిజంగానే మార్పు ఆశిస్తున్నారా? ఈ మార్పుకి విజయ్యే వేదిక అవుతారా అని ఆయన అనుకుంటున్నారు. మరి అవుతారా లేదా అన్నది మాత్రం రాబోయే ఎన్నికలే ఫలితాలు చెప్తాయి. మరి అప్పటి వరకు విజయ్ మాత్రం నిశ్శబ్దంగా తన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.